హలో గైస్, నేను మీ సాయి వీరా. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆఫ్ స్టైలిష్ సాయి వీరా. గైస్, ఈరోజు అయితే ఒక ముఖ్యమైన టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదేమిటంటే మిడిల్ ఈస్ట్ వార్. ఈ వార్ అనేది ఎప్పుడాగుతుందో అయితే అర్థం కావడం లేదు. సో దీనివల్ల చాలా దేశాలు అయితే దెబ్బతింటున్నాయి. సో అందులో మన దేశం కూడా దెబ్బతింటుంది. ఏ విధంగా దెబ్బతింటుందో మీకైతే పాయింట్ టు పాయింట్ చెప్తాను. అందరూ లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మంది అయితే అనుకుంటున్నారు ఆ యుద్ధం అనేది మన దేశానికి చాలా దూరంగా జరుగుతుంది, మనకేం సంబంధం ఉంది అని. కానీ నిజం ఏమిటంటే ఈ మిడిల్ ఈస్ట్ వార్ యొక్క ప్రభావం అయితే మన భారతదేశం పైన పెద్దగా ఉంటుంది. ఎలాగంటే ఆయిల్ ధరలు, ఆర్థిక వ్యవస్థ, భారతీయులు పనిచేసే ఉద్యోగాలు, వ్యాపారం, అలాగే భద్రత, ఇవి అన్నిటిపైన అయితే ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల మన భారత్కి అయితే 7 రకాలుగా ప్రభావం అయితే పడుతుంది. ముందుగా ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతం అనేది ఎందుకు అంత ముఖ్యమైనది? ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతం అయితే ప్రపంచంలోనే ముఖ్యమైన స్ట్రాటజిక్ ప్రాంతాల్లో అయితే ఇదొకటి. అలాగే ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతాలు ఏవో తెలుసుకుందాం. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, అలాగే యుఏఈ, కువైట్, భారత్, ఇజ్రాయెల్, ఇవే అయితే మిడిల్ ఈస్ట్కు సంబంధించిన ప్రాంతాలు. ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ అనేది ఇక్కడి నుంచే దొరుకుతుంది. ఈ ప్రపంచానికి అవసరమయ్యే 50% ఆయిల్ అయితే ఈ ప్రాంతాల నుంచే దొరుకుతుంది. ఇక భారత్ సంగతి చూస్తే మన దేశం ఉపయోగించే ఆయిల్లో 80% పైగా విదేశాల నుంచి అయితే దిగుమతి చేసుకుంటుంది. అందులో ఎక్కువ భాగం ఆయిల్ అనేది ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుంచి అయితే వస్తుంది. అందుకే ఈ ప్రాంతంలో చిన్న టెన్షన్ వచ్చినా కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది కుదేలవుతుంది. మొదటి ప్రభావం అయితే అయిపోయింది. ఇప్పుడు రెండో ప్రభావం గురించి అయితే మాట్లాడుకుందాం. మిడిల్ ఈస్ట్ యుద్ధం నుంచి భారత్కు వచ్చే మొదటి ప్రభావం ఏమిటంటే ఆయిల్ ధర అనేది చాలా వరకు పెరగడం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ అయితే తీసుకుందాం. మిడిల్ ఈస్ట్ లో పెద్ద యుద్ధం జరిగితే ఆయిల్ సరఫరా అనేది చాలా వరకు తగ్గుతుంది. అంటే ప్రపంచ మార్కెట్ లో ఆయిల్ ధర అనేది చాలా వరకు పెరుగుతుంది. ఉదాహరణకు ఒక బ్యారెల్ ఆయిల్ ధర అనేది $70 నుంచి $120 వరకు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. అదే మన భారతదేశానికి అయితే పెద్ద సమస్య. ఎందుకంటే మన దేశం లక్షల బ్యారెల్ ఆయిల్ అయితే కొనాలి. అప్పుడు ఆయిల్ ధర అనేది పెరిగితే పెట్రోల్, డీజిల్, ఇంకా గ్యాస్, అలాగే రవాణా అన్నీ ఖరీదవుతాయి. అందుకే మీరు ఎప్పుడైనా గమనించారా? అదేమిటంటే ప్రపంచంలో యుద్ధాలు జరిగినప్పుడు పెట్రోల్ ధర అనేది చాలా వరకు పెరుగుతుంది. ఇక మూడో ప్రభావం గురించి అయితే మాట్లాడుకుందాం. అదేమిటంటే భారత ఆర్థిక వ్యవస్థ పైన అయితే ప్రభావం. ఈ ఆయిల్ ధర అనేది పెరిగితే అది పూర్తిగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన అయితే ప్రభావం అయితే చూపుతుంది. ఎలా అంటే మొదటిగా ఇన్ఫ్లేషన్ అయితే పెరుగుతుంది. అంటే వస్తువుల ధరలు అనేవి పెరుగుతాయి. ఉదాహరణకు కూరగాయలు, బియ్యం, రవాణా, ఇల్లు నిర్మాణ ఖర్చులు, ఇవి అన్నీ అయితే ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఎందుకంటే రవాణా వ్యవస్థ ఖర్చు అనేది పెరిగితే ప్రతి ఒక్క వస్తువు ధర అనేది చాలా వరకు పెరుగుతుంది. ఇది ప్రజల జీవనం పైన అయితే పెద్ద ప్రభావం అయితే చూపుతుంది. తర్వాత నాలుగో ప్రభావం గురించి అయితే తెలుసుకుందాం. అదేమిటంటే మిడిల్ ఈస్ట్ లో ఉన్న భారతీయులపై అయితే ప్రభావం. మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయితే చాలా మంది భారతీయులు అయితే పనిచేస్తారు. దాదాపు 90 లక్షల మంది అయితే అక్కడ ఉద్యోగాలు అయితే చేస్తున్నారు. వాళ్ళు చేసే పని రంగాలు ఏమిటంటే ఆయిల్ కంపెనీలు, డ్రైవింగ్, అలాగే సర్వీస్ రంగం. ఈ ఉద్యోగాలు అయితే వాళ్ళు అక్కడ చేస్తారు. ఈ భారతీయులు ప్రతి సంవత్సరం మన భారతదేశానికి లక్షల రూపాయలు అయితే పంపిస్తారు. దీనిని రిమిటెన్సెస్ అని అంటారు. యుద్ధం జరిగితే ఆ దేశాలలో ఉద్యోగాలు తగ్గే అవకాశం అయితే చాలా వరకు ఉంది, లేదా భద్రత సమస్యలు రావచ్చు. అప్పుడు భారతీయులు భారతదేశానికి తిరిగి రావాల్సిన ప్రభావం అయితే ఉంటుంది. అయిన తర్వాత ఐదో ప్రభావం గురించి అయితే మాట్లాడుకుందాం. అదేమిటంటే వ్యాపారంపై ప్రభావం. అయిన తర్వాత భారత్ మరియు మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య వ్యాపారం అయితే చాలా పెద్దది. అయిన తర్వాత మన భారత్ అక్కడికి ఎగుమతి చేసే వస్తువులు, బియ్యం, ఔషధం, ఇంజనీరింగ్ వస్తువులు, అలాగే టెక్స్టైల్, హార్మోజ్ స్ట్రైట్ అనే సముద్ర మార్గం అయితే చాలా ముఖ్యమైనది. ప్రపంచ ఆయిల్ పెద్ద భాగం ఈ మార్గం ద్వారా వెళ్తుంది. అక్కడ కాని సమస్య వస్తే ప్రపంచ వాణిజ్యం కూడా ప్రభావితం అవుతుంది. తర్వాత ఆరో ప్రభావం గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధం అనేది మరొక ప్రమాదాన్ని అయితే తీసుకురావచ్చు. అదేమిటంటే ఉగ్రవాదం పెరగడం. మరి ఇతిహాసం చూస్తే మిడిల్ ఈస్ట్ లో యుద్ధాలు జరిగినప్పుడు కొన్ని తీవ్రవాద గ్రూపులు అయితే పెరిగాయి. ఉదాహరణకు ఐసిసి వంటి గ్రూపులు. వీటి నుంచి భారత్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్ ప్రభావం వచ్చేసి భారత్ తీసుకునే చర్యలు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు భారత్ తీసుకునే చర్యలు ఏమిటంటే ఆయిల్ సరఫరా కోసం కొత్త దేశాలను అయితే వెతకడం. ఉదాహరణకు రష్యా, అమెరికా, ఆఫ్రికా ఇలాంటి దేశాలను అయితే వెతకడం. భారత్ దగ్గర కొన్ని స్ట్రాటజీ ఆయిల్ రిజర్వులు అయితే ఉంటాయి. అవి డిప్లొమసీ. మన భారత్ సాధారణంగా ప్రపంచ దేశాలతో స్నేహం చేయడానికే పాటిస్తుంది.
అందుకే మన భారత్ చాలా యుద్ధాలలో న్యూట్రల్ గా ఉంటుంది. కాబట్టి గైస్, ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధం అనేది అక్కడే జరిగేది మాత్రం కాదు, అది ప్రపంచం పైన ప్రభావితం చేసే సంఘటన. ప్రత్యేకంగా భారత్ పై ప్రభావం చూపే అంశాలు ఆయిల్ ధరలు, ఆర్థిక వ్యవస్థ, అలాగే భారతీయ ఉద్యోగాలు, వ్యాపారం మరియు భద్రత. అందుకే ప్రపంచ రాజకీయాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. గైస్, ఇక వీడియో అయితే అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. నేను మీ సాయి వీర. జై హింద్.